వెల్కమ్ టు ఐటీమ్ స్పోర్ట్స్. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన 4వ టెస్ట్లో ఆస్ట్రేలియా అయితే 184 పరుగులతో విజయం సాధించింది. టీమిండియా ఓటమి పాలైంది. అయితే ఈ ఓటమి తర్వాత ఆస్ట్రేలియా అయితే 2-1తో లీడ్లోకి వచ్చింది. ప్రస్తుతం ఈ 5 టెస్ట్ మ్యాచ్లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 2-1తో ఆస్ట్రేలియా లీడ్లో ఉంది. చివరి టెస్ట్ టీమిండియా గెలవగలిగితే సిరీస్ని అయితే డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ డ్రా అయినా కూడా ఆస్ట్రేలియాకే ఈసారి ఈ బీజీటీ ట్రోఫీ అయితే దక్కనుంది. సో ఆ విజయం సంగతి పక్కన పెడితే ఈ విజయం పైన టీమిండియా ఫ్యాన్స్ అయితే దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఒక రకంగా ఆస్ట్రేలియా చీట్ చేసి గెలిచిందనే హాట్ కామెంట్స్ కూడా ఈ విన్పై వినిపిస్తున్నాయి. అందుకు కారణం కూడా లేకపోలేదు. ఇక్కడ టీమిండియా ఓపెనర్ యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 84 పరుగులు చేశాడు. అయితే జైస్వాల్ అవుట్ అయిన తీరుపై మాత్రం ఇక్కడ తీవ్ర విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియాపై మాత్రం టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ దుమ్మెత్తిపోస్తున్నారు. ఆస్ట్రేలియా చీటింగ్ చేసి గెలిచింది ఈ మ్యాచ్ అని అంటున్నారు. దానికి కారణం ఏంటంటే జైస్వాల్ కమిన్స్ బౌలింగ్లో ఒక బౌన్సర్ లాంటి బాల్ని పుల్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే ఆ బాల్ బ్యాట్కి ఎడ్జ్ తీసుకొని వికెట్ కీపర్ చేతుల్లో పడిందని ఆస్ట్రేలియా ఫీల్డర్లు, బౌలర్లు, వికెట్ కీపర్ అంతా అపీల్ చేశారు. దానికి ఫీల్డ్ ఎంపైర్ అయితే నాట్అవుట్ ప్రకటించాడు. కానీ ఆస్ట్రేలియా కెప్టెన్ మాత్రం దానికి రివ్యూ తీసుకున్నాడు. అయితే రివ్యూలో బాల్ బ్యాట్ ఎడ్జ్ కాలేదని స్నీకో అంటే రియల్ టైమ్ స్నీకో ఏదైతే ఆ ఎడ్జ్ తలిగిందా లేదా అని చూపించే ఒక టెక్నాలజీ ఉంటుంది. అందులో క్లియర్గా బాల్ అయితే బ్యాట్కి తగలలేదని క్లియర్గా ఆ స్నీకో అనే టెక్నాలజీలో క్లియర్గా చూపిస్తుంది. అయితే థర్డ్ ఎంపైర్ మాత్రం ఆ టెక్నాలజీ నాట్అవుట్ అని చూపిస్తున్నప్పటికీ కూడా పదే 1కి 10 సార్లు రివ్యూ ఆ రిప్లే చూసి చివరికి అవుట్ అని ప్రకటించాడు. ఆ డిసిషన్తో అందరూ షాక్ అయిపోయారు అక్కడ ఉన్నోళ్ళు. నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉన్న ఎంపైర్ నిర్ణయంతో చేసేదేం లేక జైస్వాల్ బయటికి డ్రెస్సింగ్ రూమ్కి వాక్ చేసినప్పటికీ కూడా నాన్ స్ట్రైకర్లో ఉన్న వాషింగ్టన్ సుందర్ అయితే ఫీల్డ్ ఎంపైర్తో అప్పటికి కూడా వాగ్వాదానికి దిగాడు కూడా. అదేంటి క్లియర్గా ఆ స్నీకో అనే టెక్నాలజీలో నాట్అవుట్ బాల్ తగలలేదని క్లియర్గా చూపిస్తున్నా కూడా అవుట్ ఎలా ఇచ్చారని డిస్కషన్ అయితే ఎంపైర్కి వాషింగ్టన్ సుందర్కి మధ్య జరిగింది. అయినప్పటికీ నేనైతే నాట్అవుట్ ఇచ్చాను, నా చేతుల్లో లేదు, థర్డ్ ఎంపైర్ ఇచ్చింది అవుట్ అన్నట్టు ఎంపైర్ సంధానించే ప్రయత్నం చేశాడు. అయితే ఇది ఖచ్చితంగా నాట్అవుట్, దీన్ని అవుట్గా ప్రకటించి ఒక రకంగా ఆస్ట్రేలియా థర్డ్ ఎంపైర్లు చీటింగ్ చేసినట్లు మాత్రం క్లియర్గా సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కానీ ఇవే కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. మ్యాచ్ ఆల్రెడీ గెలిచే పొజిషన్లో ఉంది. ఈ మాత్రం దానికి ఒక్క వికెట్ కోసం చీటింగ్ చేయాల్సిన అవసరం ఉందని కొంతమంది రివర్స్గా క్వశ్చన్ చేయొచ్చు. కాకపోతే అక్కడ మెయిన్ ఇంపార్టెంట్ వికెట్ జైస్వాల్. తను ఫామ్లో ఉన్నాడు, మంచి టచ్లో ఉన్నాడు, 84 పరుగులు చేశాడు, సెంచరీకి దగ్గర అవుతున్నాడు. దట్టు ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా 82 రన్స్ చేశాడు. సో తను మంచి టెంపో చూపిస్తున్నాడు, మంచి ఫామ్లో ఉన్నాడని క్లియర్గా అర్థమవుతుంది. అయితే మరో ఎండ్లో జైస్వాల్కి ఎవరైతే పార్ట్నర్గా ఉన్నాడో వాషింగ్టన్ సుందర్, తను ఫస్ట్ ఇన్నింగ్స్లో ఎలాంటి బ్యాటింగ్ చేశాడో మనం చూసాం. 50 రన్స్ కొట్టాడు. కానీ ఎంత ఓపికగా ఎంత డిఫెన్సివ్ ఇన్నింగ్స్ ఆడాడు తెలుసా. దాదాపు 103 బంతులు ఆడి ఒక్క బౌండరీ కూడా కొట్టకుండా చాలా ఓపికగా నితీష్ కుమార్ రెడ్డికి అద్భుతమైన సపోర్ట్ అందించాడు. అంటే తను బౌండరీ కొట్టడానికి 104 బంతులు తీసుకున్నాడు. అంటే మనకి ఎంత ఓపికగా బ్యాటింగ్ చేశాడో అర్థమవుతుంది. సో సెకండ్ ఇన్నింగ్స్లో కూడా ఒకవేళ టీమిండియా డ్రా చేసుకోవాలని అనుకున్నప్పటికీ కూడా అలాంటి ఓపికతో బ్యాటింగ్ చేయాల్సిన అవసరం ఉంది. సో అదే ఓపిక అక్కడ వాషింగ్టన్ సుందర్ చూపిస్తున్నాడు. మనకు క్లియర్గా తెలిసింది అతనే నాట్అవుట్గా నిలిచాడు సెకండ్ ఇన్నింగ్స్లో. వాషింగ్టన్ సుందర్ అలా బ్యాటింగ్ చేస్తూ ఓపికగా ఉన్నాడు కాబట్టి యశస్వి జైస్వాల్ని కనుక మనం అవుట్ చేయగలిగితే ఈ మ్యాచ్ గెలుస్తామని ఆస్ట్రేలియాకు కూడా తెలుసు. అప్పటికి చాలా బాగా ఆడుతున్నాడు. అతను ఆడితే లాంగ్ ఇన్నింగ్స్లో ఆడతాడు. వన్స్ సెంచరీ మార్క్ కంప్లీట్ అయిందా జైస్వాల్ని అంత ఈజీగా అవుట్ చేయలేం. సో తను చాలా బాగా ఆడతాడు. అక్కడ ఆస్ట్రేలియాకి వాషింగ్టన్ సుందర్ వికెట్ కంటే కూడా జైస్వాల్ వికెట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళిద్దరు ఎవరు అవుట్ అయినా మిగతా వచ్చేదంతా టైల్ ఎండర్లు. సో వాళ్ళని ఈజీగా అవుట్ చేయొచ్చని వాళ్ళ ప్లాన్. సో అందుకనే జైస్వాల్ వికెట్ కోసం ఆస్ట్రేలియా అయితే చాలా ఆరాటపడింది. దానికి థర్డ్ ఎంపైర్ నిర్ణయం మరి అంత క్లియర్గా నాట్అవుట్ అని తెలుస్తున్న అవుట్ ఎందుకు ఇచ్చారనే ఒక వివాదం అయితే దీనిపైన నెలకొంది. అందుకే ఆస్ట్రేలియాకి ఇక్కడ జైస్వాల్ వికెట్ చాలా ఇంపార్టెంట్ అని చాలా క్లియర్గా తెలుస్తుంది. అందుకే ఇక్కడ ఆస్ట్రేలియా చీట్ చేసిందనే ఒక హార్డ్ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. చాలా సంచలనమైన కామెంట్స్, ఆరోపణలు అయితే ఆస్ట్రేలియా మీద వస్తున్నాయి. మరి దీనిపైన జైస్వాల్ అవుట్ పైన అలాగే దానిపైన వస్తున్న ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న కామెంట్స్ పైన, అంటే చీటింగ్ చేసి గెలిచారనే కామెంట్స్ పైన కూడా మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి.